నీట్ మరియు సిబిఎస్ఈ పరీక్షా విధానంలో జరిగినటువంటి అవకతవకలను విమర్శిస్తూ విద్యార్థి సంఘాలు, యువత, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ ఉద్యమానికి ఫలితంగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా చేయడంతోనే సరిపోదు, దాంట్లో జరిగినటువంటి అవకతవకల్ని బయటకు తీసి దానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి జరుగుతున్న అన్యాయాలను గురించి శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ మొత్తము దేశమంతా నిరసిస్తూ ఈరోజు క్యాండిల్ లైట్ మార్చ్ ద్వారా మా యొక్క నిరసనను వ్యక్తం చేయాలని ఏఐసిసి వారి ద్వారా, బీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారము మేమందరము ఇక్కడ శాంతియుతంగా ఈ అహింస ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి గాంధీ మహాత్ముని విగ్రహం ముందు మేమందరము దాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది లక్షలాది మంది బయట ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వారి భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. అయినా దానికోసము శాంతియుతంగా విద్యార్థి సంఘాలు, యువత పోరాడుతూ ఉంటే వారిపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి గాయపరిచి టియర్ గ్యాస్లు ఉపయోగించి చాలా అహింస చేసి, అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకొని స్టేషన్లో తీసుకొని పోయి వెళ్ళి ప్రియాంక గాంధీ గారిని ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని హింసిస్తున్న ఈ నియంత పాలన అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. కానీ ఈరోజు జరిగింది అది మామూలు కాదు. ఒక యువత, విద్యార్థులు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఈ దేశానికి తిరిగి మంచి ప్రజాస్వామ్యం, మంచి నాయకులు రావాలంటే విద్యార్థులు, యువతలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు జరిగిన సంఘటన అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ, అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే వారికి విద్యార్థులకు నష్టం జరిగింది, ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయినారో వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని ప్రధానమంత్రి మోడీ గారిని మేము కోరుతా ఉన్నాం. దీన్ని ఈరోజు ధర్మేంద్ర ప్రధాన కళ్ళు నీళ్ళు తెచ్చడానికి అది రాజీనామా పత్రం సమర్పించడం కాదు, ఇమీడియట్గా రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించి ఆయన నా పదవి నుంచి తొలగించి వేరే ఏ శాఖ ఇవ్వకూడదు. గతంలో అనేక శాఖలు చేసినటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రతి దాంట్లోనూ అవకతవకలు ఉన్నాయి, అవినీతి ఉంది. కాబట్టి అతనికి ఏ మంత్రి పదవి ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా విద్యార్థులు ఎంతమంది, ఎన్నో లక్షల కుటుంబాలు వాళ్ళు నష్టపోయినారు. ఈ యొక్క పరీక్షా విధానం కావచ్చు, విద్యా విధానం కావచ్చు, దాంట్లో అనేకమైన మార్పులు తీసుకొని రావాలా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి ఈ జరిగిన నష్టానికి దానికి సరైన న్యాయం చేస్తామని చెప్పినారు. అది కూడా జరపాలని మేము కోరుకుంటూ, దీనికి మొత్తము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దీనికి బాధ్యత వహించాలని, అసలు ఆయన ఆ పదవిలో ఉండడానికి అర్హుడు కాదని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో ఇవాళ రాహుల్ గాంధీ గారి ఒక గొప్ప నాయకుడిని ప్రధానమంత్రిగా చేసుకుంటే దేశం బాగుపడుతుంది. మొదటి నుంచి నీటి గురించి కానీ ప్రతి ఒక్కరిని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తాను అన్నారు. ఆయన చెప్పిందే నెరవేరుతా ఉంది. కాబట్టి మనం మరొకసారి అందరినీ కోరుకుంటున్నాం. మరి అదే కాకుండా విద్యార్థి సంఘాలకు, యువతకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా నీతి వైపు నడిచి అవినీతి ప్రభుత్వాన్ని పొడగట్టాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అది కాకుండా ఈ